హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 2026వ సంవత్సరానికి సంబంధించి త్వరలో రాబోతున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలను మీ ముందుకు వీడియోస్ రూపంలో తీసుకొస్తున్నాను. పిఎల్ పబ్లికేషన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. ఇక్కడ మనము డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కొన్ని అంశాలను మనము వీడియోస్ రూపంలో పొందుతున్నాం. అందులో మొదటిగా విద్యలో ఉన్నటువంటి రకాలు, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యలో ఉన్నటువంటి రకాలను గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇక్కడ విద్య అనేటువంటిది అనేక రూపాలలో మనం పొందుతాం. అంటే ఒక అధ్యాపకుడు తరగతి గదిలో పాఠ్యాంశాల ద్వారా కొన్ని అంశాలను మనకు నేర్పించగలగడం మనం చూస్తూ ఉంటాం. అంటే అధ్యాపకుల ద్వారా, శిక్షణ ద్వారా కొంతమంది విద్యను పొందుతూ ఉంటే, కొంతమంది ఎటువంటి శిక్షణ లేకుండా సమాజంలో వాళ్ళ ప్రవర్తనను మార్చుకుంటూ వారికి తెలియకుండానే విద్యను పొందేదానికి ప్రయత్నం చేస్తారు. అంటే విద్య అనేటువంటిది అనేక రూపాల్లో మనకు లభిస్తుంది. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనకు విద్యలో ఉన్నటువంటి రకాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో మనం కొన్ని అంశాలను ఇక్కడ బోర్డు మీద రాసుకున్నాం. సమయం మనకు ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ విద్య అనేటువంటిది చూస్తే నియత విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్, అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇక యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ విద్య 3 రూపాల్లో మనకు కనిపిస్తుంది. ఒకటిది నియత విద్య. నియత విద్య అంటే ఏమిటి? ఇక్కడ ఒకే అంశాన్ని మనం గమనించాలి. అధ్యాపకుల ద్వారా కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ ప్రత్యక్షంగా ఏదైనా ఒక అంశాన్ని అభ్యసించగలిగితే దాన్ని మనము నియత విద్య అంటారు. నియత విద్యలో కొన్ని అంశాలు మనం గమనించాలి. ఇక్కడ ప్రత్యక్షంగా విద్యను పొందడమే కాకుండా ఇక్కడ పిల్లల యొక్క వయస్సు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక నిర్ణీత వయస్సు అనేటువంటిది ఉంటుంది. ఆ వయసులోనే అభ్యసించగలగాలి. అలాగే పాఠ్యాంశాలు అనేటువంటివి విద్యార్థుల యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటాయి. ఇక్కడ విద్య అనేటువంటిది నియత విద్యలో పాఠ్య ప్రణాళికల ద్వారా, బోధించేటటువంటి అధ్యాపకుల ద్వారా లక్ష్యాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకొని వాటిని సాధించే విధంగా విద్యని గిన పొందగలిగితే అదంతా కూడా నియత విద్య కిందికి వస్తుంది. అనగా ఇప్పుడు ప్రజెంటు పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ అందించబడేటటువంటి విద్య మొత్తము మనకు నియత విద్య కిందికి వస్తుంది. ఇక అనియత విద్య. అనియత విద్య అనేటువంటిది ఏమిటి అంటే గిన నియత విద్యకు పూర్తిగా వ్యతిరేకమైనది అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే గిన పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ చదువుకుంటూ మధ్యలో విద్యను నిలిపివేసినట్లయితే అలాంటి వారి కోసము ఈ యొక్క అనియత విద్య అనేటువంటిది ఎంతగానో తోడ్పడుతుంది. ఇది ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే గిన వ్యక్తుల యొక్క, అంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు, ఏ వయసు వారైనా కావచ్చు, వారి యొక్క మానసిక స్థితితో సంబంధం లేకుండా పాఠ్య అంశాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ సమయం అనేటువంటిది ఉండదు. ఇక్కడ విద్య అనేటువంటిది డిస్టెన్షన్ కోర్సుల ద్వారా, అంటే అధ్యాపకుడు లేకపోయినప్పటికీ కూడా పోస్టల్ విద్యా విధానం, అంటే కొన్ని పాఠ్యాంశాలను పోస్టల్ ద్వారా మనకు పంపిస్తారు. ఒక కోర్సుని ఎన్నిక చేసుకొని ఆ విద్యను మనం అభ్యసించగలుగుతాం. అలాగే మనం చూసినట్లయితే గిన వయోజన విద్యా కేంద్రాలు, రాత్రిపూట ఒకప్పుడు ఇంతకుముందు ఎక్కువగా
మహిళలకు విద్యను అందించేటటువంటి వాళ్ళు. అంటే అనియత విద్య అనేటువంటిది ఎవరికి అంటే గిన పాఠశాలలో, కళాశాలలో మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జీవన భృతికై. అంటే వ్యక్తి అనేటువంటి వాడు ఏదో ఒక రంగంలో ఉంటూ ఆ రంగంలో రాణించేదానికి, ఆ రంగంలో ఉంటూ అదనంగా విద్యా ప్రమాణాలను, అర్హతలు పొందేదానికి ఈ యొక్క అనియత విద్య అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు ఓపెన్ స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒకే సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది, 10th పూర్తి చేయడం జరుగుతుంది. ఓపెన్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఉన్నాయి. చాలా యూనివర్సిటీలు ఇంటి దగ్గరనే చదువుకోవచ్చు. అంటే టీవీల ద్వారా కావచ్చు పాఠ్యాంశాలు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, వార్తాపత్రికల ద్వారా సమాచారాన్ని తీసుకొని ఈ యొక్క విద్యను అభ్యసించేదానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే మూడవది యాదృచ్ఛికమైనటువంటిది. ఇక్కడ యాదృచ్ఛికమైనటువంటిది అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. యాదృచ్ఛికము అంటే ఏమిటి అంటే ఇక్కడ అభ్యసించేటటువంటి అభ్యసన అంశాలు అనేటువంటివి ఎవరో ఒక శిక్షకుడు ఇచ్చి చెప్పడం వలన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ సమాజంలో మనం కుటుంబాన్ని చూస్తుంటాం, అలాగే గ్రంథాలయాలను చూస్తుంటాం, సినిమా హాళ్లలో కూడా కొంత సమాచారం అనేటువంటిది నేర్చుకుంటాడు సినిమాలు చూడడం వల్ల. అంటే అనేక విధాలుగా ఒక అభ్యర్థి లేదా ఒక అభ్యసకుడు వాడు చదివేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా నియమబద్ధంగా లేకుండా ఏదో ఒక రూపంలో సమాజంలో ఉన్నటువంటి వివిధ సంస్థల ద్వారా వాడు అభ్యసించగలిగితే గిన వాని ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే దాన్ని మనం యాదృచ్ఛికమైన విద్య అంటాం. అలాగే తీసుకుంటే మరికొన్ని రకాలుగా కూడా మనము చూడవచ్చు. అందులో మొదటి తీసుకుంటే సామాన్య విద్య అంటే జనరల్ ఎడ్యుకేషన్. అలాగే తీసుకుంటే ప్రత్యేక విద్య, ఓకేనా, స్పెసిఫిక్ ఎడ్యుకేషన్. ఇక్కడ సామాన్య విద్య అంటే ఏమిటి ఇది మనకు తెలియాలి. ఇక్కడ ఒక వ్యక్తి తాను జీవించడానికి కనీస అవసరాలు తీర్చుకునే దానికోసం, కనీసమైనటువంటి తన యొక్క బ్రతుకు తెరువు కోసం ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి. అలా తన ప్రాథమిక అవసరములు తీర్చుకునే దానికోసం ఒక వ్యక్తి విద్యను అభ్యసిస్తే దాన్ని మనము సామాన్యమైనటువంటి విద్యగా మనం చెప్తాం. అయితే ఇక్కడ ప్రత్యేక విద్య అంటే ఏమిటి? ప్రత్యేకమైనటువంటి విద్య అంటే ఆయా రంగాలకు సంబంధించి పిల్లలు చదువుకుంటూ అదే సంవత్సరము లేదా అదే విద్యా విధానంలో పర్టికులర్గా ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో తర్ఫీదు పొందేదానికోసం ఈ యొక్క ప్రత్యేక విద్య అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఉదాహరణ తీసుకుంటే గిన ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు అనేటువంటివి ఉంటాయి, అలాగే వైద్య కళాశాలలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఒక అభ్యర్థి వీటి మీద పట్టు సాధిస్తూ, అంటే ఇక్కడ వీటిలో శిక్షణ పొందుతూ పర్టికులర్గా ఒక ప్రత్యేక అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అలాంటి విద్యను మనము ఇక్కడ ప్రత్యేక విద్య అంటాము. అలాగే మరొక విధంగా తీసుకుంటే విద్య రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో ప్రత్యక్ష విద్య, డైరెక్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్, పరోక్ష విద్య, ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ప్రత్యక్ష విద్య అంటే గిన మనకు డైరెక్ట్గా చూస్తే గిన నియత విద్యలోకి మనం పోవాలి. ప్రత్యక్ష విద్య అంటే గిన ఇక్కడ కళాశాలల్లోనూ పాఠశాలల్లోనూ అధ్యాపకుల ద్వారా శిక్షణ పొందగలిగితే గిన పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికలను తీసుకొని విద్యార్థి అభ్యసన అనేటువంటిది కొనసాగిస్తే దాన్ని మనం ఏమంటామంటే గిన ప్రత్యక్ష విద్య అంటాము, డైరెక్ట్. ఇక్కడ పరోక్ష విద్య అంటుంటాం, ఇండైరెక్ట్. అంటే ఇండైరెక్ట్ అంటే మనకి ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి అనియత విద్య అనేటువంటిది ఉంది, యాదృచ్ఛికమైనటువంటి విద్య ఉంది. అంటే ఈ రెండు విధానాలు అనగా డిస్టెన్స్ కోర్సుల ద్వారా కావచ్చు, అంటే సమాజంలో ఉన్నటువంటి కుటుంబం కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వివిధ సంస్థల ద్వారా పొందేటటువంటి, అంటే ఇక్కడ
ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. అవేమిటి అంటే వ్యక్తిగతమైనటువంటి విద్య, అంటే ఇండివిజువల్ ఎడ్యుకేషన్. అలాగే సామూహిక విద్య అంటే కలెక్టివ్ ఎడ్యుకేషన్. చేతన విద్య కాన్షియస్ ఎడ్యుకేషన్. అచేతనమైనటువంటి విద్య అన్కాన్షియస్ ఎడ్యుకేషన్. ఇక్కడ విద్య అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది అంట. ఇక్కడ మనం పాఠశాలలో చూసినట్లయితే అందరికీ ఒకే రకమైనటువంటి జ్ఞానం ఉండదు. కొంతమంది మ్యాథ్స్ వేగంగా చేస్తారు, కొంతమంది మ్యాథ్స్ మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆ సందర్భంలో స్పీడ్ చేయలేకపోవచ్చు. అంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలో కొందరు నైపుణ్యంగా ఉంటారు, కొంతమంది వెనుకబడి ఉంటారు. ఇలాంటి సమయంలో వ్యక్తిగతమైనటువంటి విద్య అనేటువంటిది చాలా అవసరం. సాధారణమైనటువంటి విద్యార్థులతో పాటుగా ఈ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళకు ప్రత్యేక విధానాల ద్వారా విద్యని అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కిండర్ గార్డెన్ విధానం, మాంటిస్సోరీ విధానం, ప్రాజెక్టు పద్ధతి, ఈ 3 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఈ 3 అంశాల ద్వారా మనం వ్యక్తిగత విద్యను అందించితే పిల్లలు మంచిగా అభ్యసించేదానికి అవకాశం ఉంటుంది. ఇక సామూహిక పరమైనటువంటి విద్య, ఇక్కడ సామూహికంగా సమూహంగా విద్యను అందించగలిగితే అదంతా కూడా సామూహికమైనటువంటి విద్యగా చెప్పవచ్చు. ఈరోజు అందరికీ ఇప్పుడు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఎలా నడుస్తున్నాయంటే సామూహికమైనటువంటి విద్యగా అందించబడుతున్నవి. ఇక నెక్స్ట్ చేతన విద్య. ఇక్కడ ఏదైనా ఒక అంశాన్ని ప్రయోగాత్మకంగా ఒక అంశాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని అవగాహన చేసుకొని విద్యనిగిన పొందగలిగితే అలాంటి విద్య మనకిక్కడ చేతన విద్య. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనం కళాశాలలో, ఇక్కడ కళాశాలల్లో ఉన్నటువంటి విద్య ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు నైపుణ్యంగా నేర్చుకొని అవగాహన చేసుకొని విద్యను పొందుతారు. ఇదంతా కూడా మనకు చేతన విద్య కిందికి వస్తుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే మనం అచేతనమైనటువంటి విద్య. ఇక్కడ దీనికి పర్టికులర్గా చెప్పాలంటే ఒక ఉదాహరణ మన టెక్స్ట్ బుక్లో ఏమని ఉందంటే యాదృచ్ఛికమైనటువంటి విద్య ఇందులో ఒక భాగంగా మనం చెప్పవచ్చు. అచేతనమైనటువంటిది విద్యార్థులు అనేటువంటి వాళ్ళు చదివే సందర్భంలో వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళ మనసు అనేటువంటిది ఉంటుంది, వివిధ రకాలుగా ఉంటారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సమాజంలో అనేక సంస్థల ద్వారా ఏ విధంగా అయితే విద్యను మనం పొందుతున్నామో యాదృచ్ఛిక విద్యలో, అలాగే ఇక్కడ మనకు అచేతనమైనటువంటి విద్యలో కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇక్కడ పిఎల్ పబ్లికేషన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి మరియు పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అనేక వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.